క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు పేరిట మరి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి పునర్విక విషయంలో ఎంతోమంది స్పందించారు. నా వీడియో కూడా షార్ట్ వీడియోస్ చూసి మెయిన్ వీడియో కూడా చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు. పునర్విక విషయంలో చాలామంది స్పందించటం, దాని ద్వారా ప్రభుత్వాలే కదలటం. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒక పక్క చిన్న బిడ్డలను రేప్ చేసే వాళ్ళు ఉంటే, మరోపక్క చిన్న బిడ్డలను కాపాడేవారుగా ఎంతోమంది నిలిచి ఉన్నారు. అయితే దేవుని బిడ్డలని సంతోషించేటువంటి మాట ఏంటంటే, ఈరోజు ఇంతమంది మంచి వాళ్ళు ఉంటున్నందుకు ఈరోజు భూమి మరి బ్రతుకుతుంది. దేవుని బిడ్డలారా, ఇంతమంది మంచి వాళ్ళు ఉంటున్నందుకు ఈరోజు భూమి మీదకి నాశనం రాకుండా దేవుడు నిలుపుతున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇంకొక భారం కూడా మనం వినపడింది. పునర్విక లాంటి సమస్యతో SMA type 1 మరి జబ్బుతో బాధపడుతున్న వారు పునర్వికనే కాదు, ఎంతోమంది పిల్లలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎంతోమంది పిల్లలకు ఎవరు చూస్తున్నారో, ఎవరు పునర్విక గురించి వీడియో చేయండి, రెస్పాండ్ కండి అని చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, రీల్స్ కూడా పంపిస్తున్నారు. బట్ పునర్విక గురించి మాట్లాడుకునే ముందు ఇంకో విషయం మనం ఇక్కడ మాట్లాడుకుందాం. పునర్విక లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లోనే 500 మంది పైగా ఉన్నారు. 500 మందికి 16 కోట్ల ఇంజెక్షన్ ఒక్కొక్కటి చొప్పున వేసుకున్నా కూడా దాదాపు 800 కోట్లు అయితే, మరి 800 కోట్లు ఎట్లా జమ చేద్దాం? దీనికోసం మనందరం స్టాండ్ తీసుకునే కంటే గవర్నమెంట్ స్టాండ్ తీసుకుంటే, గవర్నమెంటే ఫ్రీగా ఈ ఇంజెక్షన్ ని ప్రొవైడ్ చేయగలిగితే, సో అంత బడ్జెట్ పెట్టి గవర్నమెంట్ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది బ్రో అంటే, ఫ్రీ బస్సు, ఫ్రీ రేషన్, ఫ్రీ కరెంటు అని కొన్ని వేల కోట్ల డబ్బుల్ని ఇచ్చే గవర్నమెంట్ ఈ మాత్రం అమౌంట్ ని ఇయ్యలేదా? 16 కోట్ల అనేది నీకు నాకు పెద్ద విషయం, కానీ గవర్నమెంట్ దృష్ట్యా చాలా చిన్న అమౌంట్ అది. అయినా ఒక్క ఇంజెక్షన్ కి 16 కోట్లు ఎందుకు అవుతున్నాయి? మనం బయట దేశం నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. మరి మన దేశంలో ఇలాంటి డిసీజ్ కి మెడిసిన్ తయారు చేసే మహానుభావులు లేరా అంటే ఉన్నారు, వాళ్ళకి ప్రోత్సాహం లేదు. సో అలాంటి వాళ్ళని గుర్తించి మనమే ఇక్కడ తయారు చేసుకోగలిగితే ఆ ఇంజెక్షన్ ఎంత తక్కువ కాస్ట్ లో లభిస్తుంది. సో ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి చేరేలా ప్రతి ఒక్కరు షేర్ చేయండి. జిల్లాలో ఉన్న ఎంపీలో, ఎమ్మెల్యేలో ఎవరో ఒకరు దృష్టిలో పడి ఇది గవర్నమెంట్ దగ్గర దాకా వెళ్తే ఎంతో కొంత ప్రయోజనం లభిస్తుందని నేనైతే కోరుకుంటున్నా. సో మీరేమంటారు? చూడటం లేదో తెలియదు, కానీ వారి కోసం కూడా మరి ప్రభుత్వాన్ని నేను చేతులు జోడించి అడుగుతున్న మాట ఏంటంటే, ప్రభుత్వం ఇప్పుడు పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలను అడుగుతున్న మాట ఏంటంటే, ఇంకా చాలామంది పిల్లలు SMA type 1తో జబ్బుతో బాధపడుతున్న వారు, ఇంకా రకరకాల జబ్బులతో బాధపడుతున్న వారిని మీరు సేవ్ చేయాల్సిందిగా, మరి మీరు వారి విషయమై మీరు స్పందించాల్సిందిగా ప్రభు నామంలో మీకు తెలియపరుస్తున్న. నా పేరు పాస్టర్ సమయాలు, SBI కాలనీ సృష్టికర్త ప్రవచన మందిరం, సృష్టికర్త ప్రార్థనా మందిరం నుంచి నేను మాట్లాడుతున్నా.